అప్పుడు వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. ఇంకా ప్రస్తుతానికి అల్లు అర్జున్కి అయితే క్లీన్ చిట్ ఇవ్వలేదు. అందుకని మనం మాట్లాడడం బాధ్యతారాహిత్యం అవుతుంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎవరంటే వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు చెలువలు చెలువలుగా మాట్లాడేసేసి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కామెంట్స్ పాస్ చేసి ఒక రకంగా దీన్ని చిక్కుముళ్ళు ఎక్కువ వేసేసారు ఈ కేసు. ఇంకా ఎక్కువ మాట్లాడి చిక్కుముళ్ళు వేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి అది అర్థమైనట్లుంది. ఎవరు మాట్లాడకండి, ఇంకా విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చూసుకుంటది, మీరెవరు ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయకండి అని ఆయన చెప్పారు. మరి ఇదేదో అసెంబ్లీలో అంత మాట్లాడక ముందు చేస్తున్న అప్పటికే కోర్టు పరిధిలో ఉంది. అసలు అప్పుడే అని ఉంటే బాగుండేది, ఇంతమంది మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. మీరు అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీకు మరి కాస్త కోపం వచ్చి ఇవన్నీ కాదు. ఇక్కడ మనం చూడాల్సింది వ్యక్తుల కోపతాపాలకి రాజకీయ నాయకులకు ఉన్న రాజకీయ బలం కావచ్చు, అవి కాదు గీట్రాళ్ళు. మనకి గీట్రా ఏంటి అంటే చట్టం ఏం చెప్తుంది. చట్టం ఏం చెప్తుంది? ఇప్పుడు చట్టంలో ఎక్కడా బాధితుల్ని ఇంటికి వెళ్ళి పరామర్శించరమ్మని చట్టంలో ఎక్కడా లేదు. కానీ ధర్మమా కాదా? డెఫినెట్‌గా ఎవరికైనా ఏదైనా బాలేదు అంటే మనం వెళ్ళాలి, పరామర్శించాలి. నైతికమైన ధర్మం అది, నైతిక ధర్మం. మరి మామూలుగా చట్టం ఏం చెప్తుంది? వెళ్ళకూడదు అందో వెళ్ళమని చెప్పదు. వెళ్ళమని చెప్పదు, వెళ్ళకూడదని చెప్పదు. వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే. కానీ వెళ్ళలేదు కాబట్టి ఇతనికి చట్టం ద్వారా ఇంకాస్త మరి కాస్త శిక్ష వేస్తాము అంటే కుదరదు. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ప్రతి మనిషి చట్టమా, న్యాయమా, ధర్మమా, నైతికమా, సామాజికమా, వీటికి కట్టుబడి ఉండాలి ఏ మనిషి అయినా సరే. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. సిచ్యువేషన్ కి తగ్గట్టు యాక్ట్ చేయాలి. ఇవి 5 తెలిసి ఉండాలి ప్రతి మనిషికి. ఈ 5లో ఎంతమందికి అసలు అవగాహన ఉంది? అసలు చట్టం ఎంతమందికి తెలుసు? చట్టం తెలియకపోయినా న్యాయం తెలుసుగా. ఇప్పుడు ఒక అమ్మాయిని ఏడిపించకూడదు అని నిర్భయ చట్టం, నిర్భయ చట్టం తెలియకపోవచ్చు, కానీ న్యాయం, ధర్మం, నైతికత, సామాజికం ఈ 4 చెప్పాలిగా. నీకు చట్టం తెలియకపోయినా ఈ 4 తెలియదు అనడానికి లేదుగా. అందుకని అసలు చట్టము అంటేనే, లా అంటేనే నథింగ్ బట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉన్నవాడు చట్టరీత్యా నేరం చేయడు. కామన్ సెన్స్ ఉన్నప్పటికీ తన లాభమే ప్రయారిటీ అనుకున్నవాడే చేస్తాడు. ఇప్పుడు ఈ కేసులో చూడండి. ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను. మీరు 2 పాయింట్స్ చెప్పారు, మరి 2 ఈ కేసుకి ఎట్లా సంబంధం? ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు, ఆయన అభివాదం చేసుకుంటూ వచ్చారు, రోడ్ షో చేశారు. రోడ్ షో చేయటం చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు. అసలు చట్టరీత్యా తప్పనేదే కాదు. ఇక్కడ నేను వస్తే క్రౌడ్ ఎక్కువైతే ఏంటి అనేది ఆలోచించాలా? ఒక వివేచన పనిచేయాలి. కానీ అప్పుడు ఆయనకి ఏం పని చేస్తుంది? నేను 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశా, నేను 3 సంవత్సరాలు కష్టపడి ఒక అద్భుతమైన కావ్యాన్ని బయటికి తీసుకుని వచ్చా, ఒక మూవీని బయటికి తీసుకొచ్చా. 3 సంవత్సరాల కష్టం అంటే మామూలు కష్టమా? అది తీసుకొచ్చా. ఇంకా నేను అందులోనే ఉన్నా, ఆ పాత్రలోనే ఉన్నా. నేను ఇంకా దాన్ని నేను సంతోషంగా ఇప్పుడు తెర మీద చూసుకునే అవకాశం వచ్చింది అభిమానుల మధ్య అనే ధోరణిలోనే అతను ఉన్నాడు. కానీ ఒక్క గంట ఒక్క రోజు ఆగితే ఇదంతా ఒక్క రోజు కూడా కాదు. అసలు ఈ రోడ్ షోలు ఏమీ చేయకోకుండా కామ్గా ఎవరో డబ్బులున్న వాళ్ళు సినిమాకి వచ్చారు అన్నట్లు కారు గ్లాసులన్నీ వేసేసుకుని థియేటర్లోకి వచ్చేసేసి, ఏది సినిమా మొదలయ్యాక థియేటర్లోకి వచ్చేసేసి, స్టార్ట్ అయిపోయాక వచ్చేసేసి లోపలికి వచ్చి సినిమా హాల్లోకి వెళ్తే ఎవరికి తెలుస్తుందండి? సినిమా మొదలయ్యాక సినిమాలో ఉంటారు కానీ లోపలికి ఎవరు వస్తున్నారని ఎవరు చూస్తారు? ఓవరాల్ గా మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ కామన్ సెన్స్ అనేది ఉపయోగించలేదు. అందుకే ఆ కామన్ సెన్స్ స్థానంలో ఒక ఉత్సుకత, నా సినిమా ఎలా ఉంది, నా సినిమా ఎలా ఉంది, నా సినిమా ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నా అద్భుతమైన నటనను చూసి ప్రేక్షకులు ఎంత ఆనంద తాండవం చేస్తారు
అనేది ఆలోచించాడు తప్పితే ఇప్పుడు నేను అక్కడికి వెళితే క్రౌడ్ కంట్రోల్ కాకపోతే ఏంటి పరిస్థితి. ఇది ఎంతో కొంత మేనేజర్లకు కూడా ఆ మాత్రం బుద్ధి పని చేయాలి. కానీ మ్యామ్ ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. మామూలుగా ఇప్పుడు మీరు కూడా ఒక సోషల్ కాజ్ కోసం కానీ లేకపోతే లీడర్స్ కానీ రోడ్ మీద మీరు ఏదో ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్తున్నారు అని తెలియగానే పోలీసులు ఇంటి దగ్గర ఆపడము, ప్లేస్ లో ఆపడము చేస్తారు. మరి ఆల్రెడీ అల్లు అర్జున్ కి చెప్పి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము, ప్రీవ్యూ వేస్తున్నాము అన్నప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అన్నప్పుడు మరి అక్కడే ఆయన ఆపడానికి కానీ లేకపోతే సర్టెన్ ప్లేస్ లో ఆయన ఆపడానికి కానీ ఎందుకు ట్రై చేయలేదు? వీళ్ళు కూడా ఇన్వైట్ చేసిన అదే నేను అంటున్నా. ఇక్కడ ఎవరి ఈ ఘటన జరగటానికి ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించారు. కానీ చివరికి వచ్చేసరికి అల్లు అర్జున్ మాత్రమే నిలబెడుతున్నారు, పాయింట్ బ్లాంక్ చేసి పెడుతున్నారు. అయితే ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఈ విషయంలో ఒకటి చెప్పండి, అల్లు అర్జున్ తప్పు ఉంది అని చెప్తున్నారు మీరు, ఎట్ ది సేమ్ టైం పోలీసుల నిర్లక్ష్యం కూడా అని అంటున్నారు. మరి ఎలా ఈ రెండింటిని కామన్ గా వీళ్ళదే తప్పు అనేది అయితే ఇక్కడ మీరు చెప్పట్లేదు, ఏం చేయాలి? అసలు మనము ఏ విషయాన్నైనా నాన్ జడ్జిమెంటల్ గా చూడాలండి, జడ్జిమెంటల్ గా చూడకూడదు. మనం కాదు జడ్జిమెంట్ ఇచ్చేది. ఇప్పుడు మనం చెప్తేనే ఆయనకి 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ కోర్టు కదా ఇచ్చింది, అల్టిమేట్ గా కోర్టు కదా. మనం మాట్లాడేది ఏంటంటే సామాన్య ప్రజలకి, కోర్టులు ఇన్ని కబుర్లు చెప్పవు కాబట్టి మనం సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు మన మాటలేదో వింటున్నారు కదా అనే భ్రమలో మనం చెప్తున్నాం తప్పితే ఇక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు ఈ విషాదం జరగటానికి. ఓకే, రైట్, గాట్ ఇట్. కాకపోతే ఎవరైనా ఎస్కేప్ అవ్వచ్చు కానీ లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎస్కేప్ అవడానికి లేదు, నేను అనేది అది. ఇప్పుడు అల్లు అర్జున్ ముందస్తుగా ఆలోచించలేదు అంటే అయ్యో నాకెట్లా తెలుస్తుంది అని ఆయన తప్పుకోవచ్చు, కానీ పోలీసులు తప్పుకోవచ్చా? పోలీసులు అంటే ఏంటి? ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ప్లానింగ్ ఈ విధంగా చూస్తే అది పోలీసుల మీదకే వస్తుంది కదా. పోలీసులు ప్రభుత్వమే ఈ మొత్తం తప్పులో ఉంది. ఈ తర్వాత వాళ్ళే వీళ్ళందరూ, అసలు ముందు తప్పు వాళ్ళిద్దరిదే. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి అడగగానే అర్ధరాత్రి షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఉంది తప్పు. టికెట్ రేట్లు పెంచమని అడిగితే పెంచింది తప్పు. సామాన్యుల జేబులకు చిల్లు పెట్టమని ఎవరు చెప్పారు చెప్పండి? సామాన్యుల జేబుకి అమాంతం చేయబెట్లు ఆకున్నట్లయింది కదా ఇది. ఈ టికెట్ల రేట్లు పెంచడం అమౌంట్ అనేది పెట్టాలి కానీ ఇంత ఎక్కువ అసలు ఎందుకండి? హై బడ్జెట్ మూవీస్ తీయమని ఎవరన్నా మిమ్మల్ని అడిగారా? మీకు ఇష్టమై మీరు తీసుకున్నారు, ఆ లాభ నష్టాలు మీరు భరించాలి. దానికోసం అని చెప్పి రేట్లు పెంచమని అడిగే హక్కు మీకు ఎక్కడుంది? ఒకవేళ లాభం వస్తే అందరికి పంచి పెడతారా వీళ్ళు? ఇప్పుడు బాగా లాభాలు వచ్చినాయి అనుకోండి, టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళ కోసం, వాళ్ళది హై బడ్జెట్ సినిమా కదా అని చెప్పి వాళ్ళకి లాభం చేయటం కోసం ప్రజల జేబులకు చిల్లులు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? అక్కడ ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత సరే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. దానికి సంబంధించిన పని చేయవలసిన బాధ్యత ఎవరిది? పోలీసులది, ఇంటెలిజెన్స్ వాళ్ళది. వాళ్ళిద్దరు ఏం చేశారు? ఇది ప్రశ్న. సరే, అవన్నీ కూడా అయిపోయినాయి. థియేటర్ లోపల ఏం జరిగినా థియేటర్దే బాధ్యత. థియేటర్ వాళ్ళు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? అల్లు అర్జున్ వస్తే ఏమవుద్దో తెలిసినప్పుడు అల్లు అర్జున్కి ఫోన్ చేసి 1 గంట ఆగి రండి, మీరు సినిమా మొదలయ్యాక రండి అని చెప్తే ఏం కొంపలంటుకుపోతాయి? అవునా కాదు? ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత అర్ధరాత్రి సినిమాకి వెళ్తున్నాము, ఏమైనా మనకు జరగవచ్చా అనే ఒక ఆలోచన ఆ కుటుంబమైనా కాదు ఎవరికైనా ఉండాలి కదా. ఫ్యామిలీ చిన్నపిల్లలతో ఎవరికైనా అర్ధరాత్రి షో చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా జరగవచ్చు. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? పైగా డిసెంబర్ నెల చలి. అసలు 6ంటికి 7ంటికి షో స్టార్ట్ చేస్తే ఈ గోలే ఉండేది కాదు. సరే, ఏదైనా జరిగింది. జరిగిపోయిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకునే కన్నా, తోసేసుకునే కన్నా న్యాయంగా కోర్టు ఒకటి ఉంది కదా, కోర్టులో కేసు పడింది కదా, కోర్టు మాట్లాడుతుందిలే అని వదిలేయాలి.